హాయ్ అండి. మా పాపకి ఇప్పుడు 6 మంత్స్. నెస్లే సెర్లాక్ పెడదామని చెప్పేసి తీసుకొచ్చాను. ఫస్ట్ నేను రైస్ ఫ్లేవర్ పెడదామని చెప్పేసి తీసుకొచ్చాను. ఎందుకంటే డాక్టర్స్ సజెషన్ చేశారు ఫస్ట్ రైస్తో స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఇది 6 మంత్స్ టు 24 మంత్స్ పెట్టొచ్చు. మీరు మధ్యలో ఏమైనా అంటే టేస్ట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు 8th మంత్లో టేస్ట్ చేంజ్ చేయాలి, మధ్యలో చేంజ్ చేయకూడదు. వైట్ యాపిల్ అండ్ రైస్ అండ్ వెజిటేబుల్స్ అండ్ కిచిడి విత్ వెజిటేబుల్స్ అండ్ రాగి యాపిల్ ఇవి పెట్టొచ్చు. మనకు దీని కాస్ట్ ఎంత పడిందంటే 255 పడింది. అంటే దీని మీద ఉన్నంత ప్రైస్కి రాదండి. 230కి వచ్చింది నాకైతే. ఇది ఒక 1 ఇయర్ బ్యాక్ 195 ఉంది, ఇప్పుడైతే 255 అయింది. ఇందులో మనకు న్యూట్రిషన్స్ వచ్చేసి 14 న్యూట్రిషన్స్ ఇంక్లూడింగ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇక్కడ చూసుకోవచ్చండి. మనకు ప్రోటీన్, కార్బోహైడ్రేట్, షుగర్, జింక్ ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎలా వాడాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ట్రై యువర్ హ్యాండ్ బిఫోర్ ప్రిపేరింగ్ బేబీ ఫుడ్స్. అండ్ దీని మీద ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చిండంటే మనకి దీన్ని ఎలా యూజ్ చేయాలి. ఫస్ట్ దీన్నైతే ఈ ప్యాక్లోనే ఉండనివ్వాలి. ఇది ఒక డబ్బాలో స్టోర్ చేయడం కానీ లేకపోతే ఇంకా ఇతర ఇంకేమన్నా వేరే దాంట్లో కానీ స్టోర్ చేయడం కానీ చేయకూడదు. ఇందులోనే ఉంచి దీంట్లోనే వాడుకోవాలి స్పూన్తో తీసుకుంటూ. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది మీకు అర్థం కాకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చిండు కదా, దాన్ని మీరు స్కాన్ చేస్తే మీకు ఏ లాంగ్వేజ్లో దీన్ని వాడాలి అనేది, అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోకి ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోండి. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా బేబీకి ఫీడింగ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సెకండ్ స్పూను. ఇది థర్డ్ స్పూను. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఉండలు లేకుండా ప్రాపర్గా కలుపుకోవాలి. మనం 3 స్పూన్స్ వేసాం కదా, ఇది ఎంత గ్రామ్స్ అంటే 25 గ్రామ్స్ ఉంటుంది. ఇది ఎంత, దీన్ని మనం ఉండలు లేకుండా ప్రాపర్గా కలుపుకోవాలి. చూడండి అక్కడక్కడ ఉండలు కనిపిస్తున్నాయి. ఈ సెర్లాక్లో కలిపిన వాటర్ ఇవి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇందులో కలుపుకునే వాటర్ కూడా ఒక 5 మినిట్స్ వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత అది చల్లారిన తర్వాత ఇందులో కలుపుకోవాలి. అండ్ ఈ స్పూను, ఈ బౌలు వేడి వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచాలి. నేను అలాగే చేశాను, మీరు కూడా అలాగే చేయండి. ఇలా ప్రాపర్గా నీట్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా. అంతే అండి. ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్గా మిక్స్ అయింది. ఇప్పుడు మా బేబీకి తినిపిద్దాం, తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. బాగుందా? నేను స్పూన్తో పెడతా. బట్ బాగుందా రైస్ ఫ్లేవర్? బాగుందా?